ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వివో నేను చూసుకున్నట్లయితే వివో T3 5G ఫోన్ అయితే ఇండియన్ మార్కెట్ లో అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఒపీనియన్ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మీకు అనిపించినట్లయితే మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. మనకి బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు, మినిమల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రేమ్ అనేది మనకి ఫ్లాట్ టైప్ డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగిల్ బాక్స్ లో మనకి కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. మీరు చూడొచ్చు వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు ఇండివిజువల్ గా. ఇంకా మనకి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అయితే చాలా కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు. చూడడానికి ఓవరాల్ గా డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్, ప్రొటెక్టివ్ గా. ఇది వచ్చేసి మనకి డ్రాగన్ టైల్ స్టార్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు గ్లాస్ అనేది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ తో అయితే వస్తుంది, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి బిల్ క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది 188 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అయితే లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మరి అంత వెయిట్ ఫీలింగ్ అయితే మనకైతే అనిపించదు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.83 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి సన్నంగా అయితే ఉంటుంది, అంత వెయిట్ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు. మనకి వివో ఫోన్స్ లో ఏంటంటే వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళైతే చాలా కేర్ తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఫోన్ అనేది వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే లేదు, కానీ IP54 మనకి ఫ్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అంటే వాటర్ పార్టికల్స్ కానీ లేకపోతే విండ్ నుంచి ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఇవన్నీ కూడా మన ఫోన్ కి అటాక్ అయినా సరే మన ఫోన్ అయితే డ్యామేజ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అనేది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనకి 120 హెర్ట్జ్ మనకి రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 360 హెర్ట్జ్ మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే లోకల్ పీక్ బ్రైట్నెస్ నట్స్ చూసుకున్నట్లయితే 1800 నట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ అయిన డిస్ప్లే అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఫన్ టచ్ OS 14 అయితే వస్తుంది. బేస్ లో మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే వస్తుంది. మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ప్రాసెసర్ అనేది మీడియాటెక్ నుంచి వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 4 nanometer అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.8 GHz అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఎలాంటి గేమ్ ఆడినా సరే మనకి ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే 8GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి యూజ్ చేసిన ర్యామ్ LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇది మంచి ర్యామ్ అయితే యూజ్ చేశారు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 128 మనకి స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. UFS చూసుకున్నట్లయితే UFS 2.2 అయితే వస్తుంది స్టోరేజ్ ఆప్షన్ అనేది. ఎక్స్పాండ్ అప్ టు 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. 8GB వరకు అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. మనకి ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 44 watts మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. మనకి 5000 mAh బ్యాటరీ కాబట్టి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు కాబట్టి మనం త్వరగానే ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. నియర్లీ ఒక 45 minutes లోనే అయితే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ అనేది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే దీని యొక్క అపర్చర్ చూసుకున్నట్లయితే 1.79 అయితే వస్తుంది. ఇది ఒక మంచి క్వాలిటీ అయిన ఇమేజ్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి వీడియోస్ అయితే 4K వరకు అయితే రికార్డ్ చేస్తుంది విత్ స్టెబిలైజేషన్. సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 2 MP మనకి బొకే సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే థర్డ్ సెన్సార్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఫ్లిక్కరింగ్ సెన్సార్ అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇది ఎస్పెషల్లీ మనకి నైట్ టైమ్ లో అయితే ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది. ఎక్కడైతే మనకి లో లైట్ ఉంటుందో అక్కడ వచ్చేసి మనకి ఏదైతే సెన్సార్ అనేది అంత లైట్ అనేది వెళ్ళదు కాబట్టి మనకి
ఫ్లిక్కరింగ్స్ అయితే వస్తాయి. దాన్ని రెడ్యూస్ చేయడానికే వీళ్ళు మనకి ఫ్లిక్కరింగ్ సెన్సార్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ ఎంత బాగున్నా సరే హార్డ్వేర్ దానికి సపోర్ట్ చేసినట్లయితే బెస్ట్ అవుట్పుట్స్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే రేర్ కెమెరాతో మనం 4K 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. రేర్ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరా కూడా మంచి యూస్ఫుల్ సెన్సార్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనం డే టైంలో కానీ నైట్ టైంలో కానీ మంచి ఫొటోస్ ఇంకా అలాగే వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 5G 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. NFC అయితే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మన 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ Type-C పోర్ట్ మనము ఆడియో పోర్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఫోన్ అనేది మీరు మార్చ్ 31 లోపల కానీ మీరు ఈ ఫోన్ని పర్చేస్ చేసినట్లయితే మీకు వచ్చేసి వివో నుంచే వైడ్ ఇయర్ ఫోన్స్ అయితే ఫ్రీగా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా కొనుక్కుంటే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఫ్రీగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఆఫర్ ఈ మార్చ్ 31 వరకే. ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది, ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు కూడా చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా వర్క్ అవుతాయని చెప్పుకోవచ్చు వివో నుంచి వచ్చేసి. నెక్స్ట్ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్లూ కలర్ ఇంకా అలాగే మనకి క్లిస్టర్ ఫ్లేక్ అని చెప్పేసి లైట్ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. సో ఈ కలర్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే చూడడానికి బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏదైతే డిజైన్ ఉంటుంది చూసి డిజైన్ అనేది తెలుస్తుందని చెప్పుకోవచ్చు క్లియర్ కట్ గా. నెక్స్ట్ మనకి వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ అదే విధంగా వివో యొక్క ఓన్ ఈ స్టోర్ ఉంటుంది కదా ఆన్లైన్ లో, దీంట్లో అయితే మనకి దొరుకుతున్నట్లయితే ఏదైతే 8GB 128GB వేరియంట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపీస్ ఫ్రెండ్స్. నేల మనకి 20,000 రూపీస్ అయితే ఫోన్ అయితే వస్తుంది. మనం చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ తో వస్తుంది, ప్లస్ 256GB రోమ్ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ అనేది 21,999 రూపీస్. నేల మనకి 22,000 కి అయితే వస్తుంది. దీని మీద కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. లైక్ మీరు మీ దగ్గర కానీ HDFC కార్డ్ కానీ SBI కార్డ్స్ కానీ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసినట్లయితే, లైక్ మీరు HDA క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే ఇన్స్టెంట్ గా మనకు ఒక 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి ఫోన్ అనేది చాలా ఎఫెక్టివ్ ప్రైస్ కి వస్తుంది అని చెప్పుకోవచ్చు. 17,999 రూపీస్ నేను మనకి 18,000 కి అయితే వస్తుంది. దీని యొక్క ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే మార్చ్ 26 రేపు నుంచి అయితే ఉంటుంది. సో అందుకే ఒక రోజు ముందుగా వీడియో చేసినట్లయితే ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే వివో T3 5G మీద వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ఫోన్ ఫ్రెండ్స్. చాలా ఎఫెక్టివ్ ప్రైస్ కి అయితే తెచ్చారు. లైక్ ఇందులో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. డిజైన్ కానీ, డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే మనకి ప్రాసెసర్ కానీ, ఇవన్నీ రీజన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 18,000 మీ బడ్జెట్ అనుకున్నట్లయితే మీరు ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.